వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పై మార్క్సిస్టు అవలోకనం, మొదటి భాగం. అధ్యాయం ఉపోద్ఘాతం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన విధానం గమనిస్తూ ఉన్నాం. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాము ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. మార్క్స్ పెట్టుబడి మొదటి గ్రంథంలో వివరించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలు మనం తెలుసుకుందాం. సరుకు, శ్రమ, శ్రమశక్తి, శ్రమకు, శ్రమశక్తికి మధ్య వ్యత్యాసం, పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుని దోపిడీ ఎలా మరుగున పడుతుంది, కార్మికుని దోపిడీతో అదనపు విలువ పోగుచేయడం ద్వారా సంపద ఎలా పోగుపడుతుంది, పెట్టుబడి సంచయనం, పెట్టుబడి ప్రాథమిక సంచయనం మొదలైనవన్నీ తెలుసుకుందాం. అలాగే రెండవ వాల్యూములో మార్క్స్ వివరించిన అంశం సమాజ స్థాయిలో మొత్తం పెట్టుబడి చలనం. పెట్టుబడిదారీ వ్యవస్థలో సామాజిక పెట్టుబడి చలనం ఎలా జరుగుతుంది, ఈ చలనం సాఫీగా జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదన్న విషయానికి, సంక్షోభాలు అనివార్యం అన్న విషయానికి తెలుసుకోగరు. మూడవ వాల్యూములోని ప్రధాన అంశమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ వర్గాల మధ్య అదనపు విలువ పంపిణీ ఎలా జరుగుతుంది అనేది ఎంతో స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ప్రపంచాన్ని కొల్లగొట్టడం పెట్టుబడిదారీ దోపిడీలో అవిభాగ అంతర్భాగం అన్న విషయాన్ని కూడా బహిర్గతం చేసింది. లెనిన్ వివరించిన సామ్రాజ్యవాద దశ గురించే కాకుండా, పెట్టుబడిదారీ వర్తమాన దశ అయిన నయా ఉదారవాద దశ వరకు కూడా ఈ పాడ్కాస్ట్ తెలియచేస్తుంది. మార్క్స్ తన పెట్టుబడి గ్రంథాల మూల ప్రణాళికలో పేర్కొని, తర్వాత చెప్పలేకపోయిన ఒక ముఖ్యమైన అంశం రాజ్యానికి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధం. ఈ అంశాన్ని ఈ పాడ్కాస్ట్లో ఎంతో స్పష్టంగా వివరించుట జరిగింది. రాజకీయ కోణంలో రాజ్యం పాత్ర గురించి చెప్పిన వారు చాలామంది ఉన్నారు కానీ, ఆర్థిక కోణంలో రాజ్య పాత్ర గురించి ఇలాంటి వివరణ బహుశా మనం ఇంతకు ముందెక్కడా ఈ రూపంలో చూసి ఉండము. వర్గరహిత సమాజం నుండి, వర్గ సమాజం ఆవిర్భావం, వర్గ సమాజాలలో పెట్టుబడిదారీ పూర్వ సమాజాలకు, పెట్టుబడిదారీ సమాజాలకు మధ్య వ్యత్యాసం మొదలైన అంశాలు ఈ పాడ్కాస్ట్ ఆరంభంలో తెలుసుకోగలరు. అలాగే ఏ సామాజిక విధానం అయినా ఒక్కటే స్వచ్ఛమైనదిగా ఉండదని, పాత సమాజ అవశేషాలు కొత్త సమాజంలో సైతం కొనసాగుతూనే ఉంటాయని, పాత సమాజంలోని వ్యవస్థలు కొన్ని కొత్త విధానానికి అనుగుణంగా తమను తాము మలుచుకొని కొనసాగుతూ, కొత్త విధానంతో సహజీవనం చేస్తాయని వివరించారు. దీనికి స్పష్టమైన ఉదాహరణ, భారతదేశంలో ఫ్యూడల్ సమాజానికి చెందిన కుల వ్యవస్థ, నేటి పెట్టుబడిదారీ విధానంలో సైతం కొనసాగుతూ, పెట్టుబడిదారీ దోపిడీకి ఎలా ఉపయోగపడుతున్నది తెలుసుకుందాం. చివరిగా పెట్టుబడిదారీ వ్యవస్థ పరిణామాన్ని, వివిధ దశలను వివరంగా తెలుసుకోగలరు. ఇన్ని అంశాలను తనలో ఇముడ్చుకొని, పలు ప్రత్యేకతలతో ఉంది కాబట్టే ఇది సమగ్ర పెట్టుబడిదారీ రాజకీయ అర్థశాస్త్రం అని చెప్పవచ్చు. ఈ విశ్లేషణ ప్రతి రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థికి అవసరమైనది. మరింత లోతైన అధ్యయనానికి ఇది దారి చూపుతుంది. అధ్యయన తరగతులకు ఇది కరదీపిక కాగలదు. తదుపరి అధ్యాయం ఆర్థిక వ్యవస్థ పై మార్క్సిస్టు అవలోకన పరిచయం. మొదటి అంశం బూర్జువా అర్థశాస్త్రానికి, మార్క్సిస్టు అర్థశాస్త్రానికి మధ్య వ్యత్యాసం. బూర్జువా వర్గం అనగా పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి సాధనాలు, ఫ్యాక్టరీలు, భూములు, యంత్రాలు కలిగి ఉంటూ, లాభాల కోసం శ్రామికుల శ్రమను దోపిడీ చేసే ధనిక ఉన్నత వర్గం. మానవ సమాజంలో జీవనానికి అవసరమైన భౌతిక సాధనాల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం నియమాల గురించి అధ్యయనంచేసే విజ్ఞాన శాస్త్రమే రాజకీయ అర్థశాస్త్రం. సమాజంలోని ఆర్థిక జీవనానికి సంబంధించి మార్క్సిస్టు అర్థశాస్త్రం చెప్పేది,
బూర్జువా అర్థశాస్త్రం చెప్పేది పూర్తి భిన్నంగా ఉండటమే కాకుండా పూర్తి విరుద్ధమైన నిర్ధారణలకు అవి దారితీస్తాయి. పెట్టుబడిదారీ విధానం సమన్వయపూర్వకమైనదని, సహజమైనదని, శాశ్వతమైనదని, సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదని బూర్జువా ఆర్థిక శాస్త్రం చెబుతుంది. పెట్టుబడిదారీ విధానం సామరస్యంతో ముందుకు సాగేదని, పటిష్టమైన అంతర్గత సంబంధాలు కలిగి ఉంటుందని, నిరంతరం సమతుల్యతతో సాగుతుందని బూర్జువా ఆర్థిక శాస్త్రం చూపిస్తుంది. మార్క్సిస్టు అర్థశాస్త్రం పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యపూరిత స్వభావాన్ని వివరిస్తుంది. ఆ వైరుధ్యాల విప్లవాత్మక పర్యవసానాలను వెల్లడిస్తుంది. మార్క్సిజం పెట్టుబడిదారీ విధానపు సామాజిక, పరివర్తనా స్వభావాన్ని తెలియచేస్తుంది. దాని చారిత్రక స్వభావాన్ని, అంటే దాని పుట్టుక, అభివృద్ధి, అలాగే అంతం గురించి బహిర్గతం చేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అరాచక వ్యవస్థ అని, పరిష్కరించవీలులేని వైరుధ్యాల ఫలితంగా నియమితకాల వ్యవధుల్లో పునరావృతం అవుతుండే సంక్షోభాలతో సతమతమవుతుందని వివరిస్తుంది. బూర్జువా అర్థశాస్త్రం పెట్టుబడిదారీ విధానపు దోపిడీ స్వభావాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. మార్క్సిస్టు అర్థశాస్త్రం సమాజంలోని సిరిసంపదలన్నింటికి మూలం కార్మికుని దోపిడీ చేయడమే అని చెబుతుంది. బూర్జువా అర్థశాస్త్రం ఆర్థిక సంబంధాలన్నీ వస్తువుల మధ్య సంబంధాలని చెబితే, మార్క్సిస్టు అర్థశాస్త్రం ఆ వస్తువులను ఉత్పత్తి చేసే ప్రజల మధ్య సంబంధాలు అవి అని చెబుతుంది. బూర్జువా అర్థశాస్త్రం పెట్టుబడిదారీ విధానంలో సంబంధాలు పైకి కనిపించేదాన్ని బట్టి సిద్ధాంతాలను రూపొందిస్తుంది. మార్క్సిస్టు అర్థశాస్త్రం పైకి కనిపించేదాన్ని ఛేదించి, లోపల అంతర్గతంగా ఉన్న సంబంధాలను వెలికి తీస్తుంది. బూర్జువా అర్థశాస్త్రం పెట్టుబడిదారీ విధానపు భ్రాంతి స్వభావాన్ని ఆధారం చేసుకొని అర్థశాస్త్రాన్ని రూపొందించడానికి పూనుకుంటే, మార్క్సిస్టు అర్థశాస్త్రం పెట్టుబడిదారీ సంబంధాలను కప్పివేసిన పొరలన్నింటినీ తొలగించి అసలు స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది. మొదటిది భావవాదం అయితే, రెండవది భౌతికవాదం. దీనికి ఒక ప్రధాన ఉదాహరణ విలువ గురించి బూర్జువా వర్గం చెప్పే ఉపాంత వినియోగ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఒక వ్యక్తి యొక్క సంతృప్తి భావనపై ఆధారపడుతుంది. దీనికి పూర్తి భిన్నంగా కార్మికుని భౌతిక శ్రమ ఆధారంగా విలువను లెక్కించే శ్రమ విలువ సిద్ధాంతం మార్క్సిస్టు అర్థశాస్త్రం. తదుపరి అంశం బూర్జువా వర్గం యొక్క మాయ. బూర్జువా సమాజ నిర్మాణం సామాజిక సంబంధాలను మరుగున పరుస్తుంది, మాయ చేస్తుంటుంది. ఈ మాయను నిరంతరం పునరుత్పత్తి చేస్తుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో వాస్తవము, అది పైకి కనిపించే రూపము సంబంధం లేనట్లుగా అనిపిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతటా సరుకుల విషయంలో మనకు ఈ మాయ కనిపిస్తుంది. సరుకుల ప్రపంచంలో ప్రజల మధ్య సామాజిక సంబంధాలు వస్తువుల మధ్య సంబంధాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు పరస్పర నిర్దిష్ట సంబంధాలతో నిలబడరు. ఇక్కడ అలా నిలబడేది సరుకులు మాత్రమే. అందుచేత ప్రజల మధ్య సంబంధాలు వస్తువుల సహజ సామాజిక లక్షణాలు గా కనిపిస్తాయి. బరువు, రంగు లాంటి ప్రకృతిసిద్ధమైన సహజ లక్షణం సరుకు యొక్క విలువ కాదు. కాని సరుకులు ఉత్పత్తి చేసే సమాజంలో ప్రజలకు సరుకులు వాటంతటవే విలువ కలిగి ఉంటాయని అనిపిస్తుంది. మరొక అంతుచిక్కని విషయానికి డబ్బు. ప్రతి సరుకు తనను తాను డబ్బు అనే ఒక ప్రత్యేక సరుకుతో సరిపోల్చుకుంటుండడం వల్లనే నిత్య జీవితంలో మనకు కనిపించే పనులను డబ్బు చేయగలుగుతున్నది. ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా ఉంది కాబట్టే అన్ని సరుకులు తమ విలువలను దానిలో వ్యక్తంచేస్తున్నాయని మనకనిపిస్తుంది. ఇక్కడ డబ్బు రూపం ఆ ప్రత్యేక సరుకు యొక్క సామాజిక సహజ సంబంధం గా కనిపిస్తుంది. డబ్బు అనే దానికి ఇలాంటి లక్షణాలు సహజంగానే ఉన్నాయని మనకు అనిపిస్తుంది. కానీ దానికి అలాంటి సహజ లక్షణమేమీ లేదు. ప్రజల మధ్య ఉండే సామాజిక సంబంధమే ఒక వస్తువు అనగా డబ్బు యొక్క సహజ లక్షణంగా కనిపిస్తుంది. శ్రమ యొక్క ఉత్పాదకత పెరగడం కూడా పెట్టుబడి యొక్క ఉత్పాదకత పెరగడంగా కనిపిస్తుంది. సహకారము, పని విభజన, యంత్రాల ప్రవేశం శ్రమ యొక్క ఉత్పాదకతను పెంచుతాయి. వీటి మూలంగా ఒకే పరిమాణం కలిగిన శ్రమతో అధిక సంఖ్యలో ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఆ విధంగా ఒక్కొక్క వస్తువు విలువ తగ్గిపోతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో శ్రమ యొక్క ఉత్పాదకత కూడా కప్పిపెట్టబడుతుంది. పెట్టుబడికే తన ఉత్పాదకతను పెంచుకునే శక్తి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉత్పత్తి కారకాల నుండి నేరుగా ఆదాయాలు ఆవిర్భవిస్తాయన్నట్లుగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వార్షిక ఉత్పత్తి పరిమాణాత్మకంగానూ విలువ పరంగానూ విభజించబడుతుంది. ఉపయోగించబడిన ఉత్పత్తి సాధనాలను తిరిగి భర్తీ చేసే భాగంగానూ
కార్మికులు తమ శ్రమశక్తిని వినియోగించినందుకు తమను తాము తిరిగి ఉత్పత్తి చేసుకునేందుకు లభించే వేతనాలుగాను వినియోగించిన ఉత్పత్తి సాధనాల విలువను, శ్రమశక్తి విలువను తిరిగి ఉత్పత్తి చేయడానికి అవసరమైన దానికన్నా మించి ఉత్పత్తి చేయబడిన అదనపు విలువగాను విభజించబడుతుంది. ఈ చివరి భాగమే భూమి కౌలుగాను, వడ్డీగాను, సంస్థ యొక్క లాభంగాను విభజించబడుతుంది. ఆ విధంగా ఉత్పత్తి అయిన అదనపు విలువ నుండి పెట్టుబడి లాభాన్ని, వడ్డీని, భూమి కౌలును పొందుతాయి. కాని పైకి చూడటానికి బూర్జువా ఆర్థికవేత్తలు చెపుతున్నట్లుగా ఉత్పత్తి కారకాలు అయిన పెట్టుబడి భూమి, శ్రమ ఉత్పత్తిలో పాలుపంచుకొన్న నిష్పత్తికి అనుగుణంగా ఆదాయాల్ని పొందుతాయని అనిపిస్తుంది. శ్రమకు, వేతన శ్రమకు, ఉత్పత్తి సాధనాలకు, పెట్టుబడికి, భూమికి, భూమిపై ఆస్తికి మధ్య వ్యత్యాసాన్ని తుడిచివేసి చూసినప్పుడు పెట్టుబడి, భూమి, శ్రమ ఈ మూడు స్వతంత్రంగా విలువను ఉత్పత్తి చేసేవిగా కనిపిస్తాయి. పెట్టుబడిలోని అన్ని భాగాల నుండి సమానంగా అదనపు విలువ ఆవిర్భవిస్తుందనిపిస్తుంది. వేతనాలు శ్రమకు చెల్లింపు అనే భావన దోపిడీని మరుగున పడవేస్తుంది. పెట్టుబడిదారీ విధానంలో శ్రమ కాలాన్ని అవసరమైన శ్రమ కాలంగాను, అదనపు శ్రమ కాలంగాను విభజించడం, ఈ అదనపు శ్రమ కాలానికి చెల్లింపు లేకపోవడం అనేది వేతన సంబంధం ద్వారా కప్పిపెట్టబడుతుంది. కార్మికునికి వేతనం లభిస్తుంది, పూర్తి దినం పనిచేస్తాడు. ఈ వేతనం మొత్తం పనిదినంలో శ్రమకు చెల్లింపు అన్నట్లుగా కనిపిస్తుంది. కాని మార్క్స్ చెప్పిన ప్రకారం కార్మికుడు పెట్టుబడిదారునికి విక్రయించేది శ్రమను కాదు, శ్రమ చేయడానికి అవసరమైన శక్తి, శ్రమశక్తిని మాత్రమే. పెట్టుబడిదారుడు కార్మికుని శ్రమను తాను కోరుకున్న విధంగా రోజంతా వినియోగించుకుంటాడు. లాభం రూపం కూడా వాస్తవ సంబంధాలను కనపడకుండా చేస్తుంది. అదనపు విలువ మొత్తం పెట్టుబడి ఫలితం అన్నట్లుగా కనిపిస్తుంది. ఎందువల్లనంటే వేతనం అనేది శ్రమ శక్తికి చెల్లింపుగా కాకుండా మొత్తం శ్రమకు చెల్లింపుగా కనిపిస్తుంది. రాజకీయ ప్రజాస్వామ్యం అనేది సమానత్వంపై ఆధారపడిందిగా కనిపిస్తుంది. కాని విశేషమైన హక్కులు, అధికారాలను అది కప్పిపెడుతుంది. బూర్జువా సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక సంబంధాల మాయకు లోబడే ఉంటారు. ఈ మాయ సహజమైన ఆలోచన రూపంగా వేళ్లూనుకుంటుంది. సమాజంలోని సభ్యులందరి దృక్పథాలకు అది రూపకల్పన చేస్తుంది. బూర్జువా అర్థశాస్త్రం దీన్నే సైద్ధాంతిక స్థాయిలో, భావజాల స్థాయిలో వ్యక్తీకరిస్తుంది. పెట్టుబడిదారులు కాని, కార్మికులు కాని ఈ మాయను తప్పించుకునే విశేష స్థానంలో ఉండరు. కాని ఈ మాయ అనేది విభిన్న తరగతులను విభిన్నంగా ప్రభావితం చేస్తుంది. వారి వారి అనుభవాలు, ఆలోచనల ఆధారంగా వారిలోకి చొచ్చుకుపోతుంది. బూర్జువా సమాజంలో దానంతటదే ఏర్పడే ప్రజల చైతన్యం పెట్టుబడిదారీ సంబంధాల మాయకు లోబడిపోతుంది. కార్మికవర్గం సైతం ఈ మాయ కల్పించే భ్రాంతికి అతీతం కాదు. బూర్జువా సమాజంలో ప్రజలు ఈ వశీకరణకు గురైన, వక్రీకరించబడిన, తలక్రిందులు సమాజంలో నివసిస్తారు. ఈ నిత్యజీవిత మతం, రోజువారీ జీవితపు చైతన్యానికి ప్రాతిపదిక కావడం ఒక్కటే కాదు, బూర్జువా రాజకీయ అర్థశాస్త్రపు భావవర్గాలకు కూడా నేపథ్యాన్ని సమకూరుస్తుంది. కాని మార్క్సిస్టు అర్థశాస్త్రం ఈ మాయను పటాపంచలు చేస్తుంది. పెట్టుబడిదారీ విధానపు వాస్తవ ఆర్థిక చలన నియమాలను బహిర్గతం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అనివార్యంగా కుప్పకూలడానికి, సోషలిజం దాని స్థానాన్ని ఆక్రమించడానికి దారితీసే అంతర్గత వైరుధ్యాలను వెల్లడిస్తుంది. తదుపరి అంశం బూర్జువా అర్థశాస్త్ర విమర్శనాత్మక అధ్యయనంలో మార్క్స్ కృషి. బూర్జువా అర్థశాస్త్రాన్ని క్షుణ్ణంగా, విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి దాని ఆధారంగా పెట్టుబడిదారీ రాజకీయ అర్థశాస్త్ర నియమాలను మార్క్స్ శాస్త్రీయంగా విశదీకరిస్తాడు. వర్గరహిత సమాజం కోసం పోరాటం ఎవరి ఆవిర్భావంతో అయితే నూతన యుగంలోకి ప్రవేశించిందో ఆ కార్మిక వర్గము, ఇతర కష్టజీవులు దోపిడీ, పీడనల నుండి విముక్తి కోసం చేసే పోరాటానికి ఈ శాస్త్రీయ విశ్లేషణ ద్వారా మార్క్స్ ఆయుధాన్ని సమకూరుస్తాడు. అందువల్లనే మార్క్సిస్టు అర్థశాస్త్రాన్ని ప్రాధాన్యతతో అధ్యయనం చేయాల్సి ఉంది. మార్క్స్ తన ఫలవంతమైన జీవితంలో అధిక భాగాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక విధాన అధ్యయనానికి వెచ్చించాడు. ఇందుకోసం మార్క్స్ గతితార్కిక చారిత్రక భౌతికవాద పద్ధతిని ఎంతో సమర్థవంతంగా వినియోగించాడు. మార్క్స్ యొక్క పెట్టుబడి, ఇతర అర్థశాస్త్ర రచనలను పరిశీలిస్తే ఈ పద్ధతిని నిర్దిష్ట పరిస్థితుల అధ్యయనానికి ఎలా వినియోగించవచ్చో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆ అధ్యయనం ప్రాతిపదికన పెట్టుబడి గ్రంథం 3 సంపుటాలు వెలువడినాయి.
అపరిమితమైన మార్క్స్ రాత ప్రతులు ఆధారంగా ఆ తర్వాత అదనపు విలువ సిద్ధాంతాలు, గ్రండ్రిస్, ఇంకా ఇతర ఆర్థిక రచనలు వెలువడినాయి. గుత్త పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి, సామ్రాజ్యవాదాలను సిద్ధాంతీకరిస్తూ లెనిన్ మార్క్సిస్టు అర్థశాస్త్రాన్ని మరింత అభివృద్ధి చేశాడు. మనం ముందు చేయబోయే చర్చలో బూర్జువా అర్థశాస్త్రపు డొల్లతనాన్ని, మార్కిస్టు అర్థశాస్త్రపు వాడిని అర్థం చేసుకుంటాము. తదుపరి అధ్యాయం సామాజిక జీవనంలో ఆర్థిక వ్యవస్థ పాత్ర. మానవ ఉనికికి మొట్టమొదటి ప్రాతిపదిక మానవుడు జీవించడం. కాని జీవనానికి అన్నింటికన్నా ముందు ఆహారం, నివాసం, బట్ట, ఇంకా మరికొన్ని అవసరాలు కావాలి. ఈ అవసరాలు నెరవేరాలంటే మానవ సమాజాలు అన్ని అవసరమైన భౌతిక సామాగ్రి అంతటినీ ఉత్పత్తి చేసుకోవాలి. ఈ మానవ అవసరాల భౌతిక ఉత్పత్తిలో శ్రమ, సాధనాలు, ప్రకృతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ మూడు అంశాలను కలిపి 1. శ్రమ, మానవుడి వ్యక్తిగతంగా చేసే కృషి. 2. సాధనాలు, పరికరాలు. 3. ప్రకృతి, సహజ సిద్ధమైన ముడిసరుకులు, ఉత్పత్తి శక్తులు అని అంటాము. మానవ అవసరాలను తీర్చే ఉత్పత్తులను తయారు చేయడానికి శ్రమశక్తి, తగువిధమైన సాధనాలతో ప్రకృతిలో లభించే వస్తువులపై పనిచేయడం ద్వారా భౌతిక ఉత్పత్తి జరుగుతుంది. మానవులు జీవనానికి అవసరమైన వస్తువులనే కాకుండా ఉత్పాదక కార్యకలాపాలకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేస్తారు. అందువల్లనే మానవుని పరికరాల తయారీ జంతువు అని అంటారు. ఈ లక్షణం మానవులను ఇతర జంతువుల నుండి వేరు చేస్తుంది. ఈ శ్రమ ద్వారా ఉత్పత్తి క్రమంలో ఉత్పత్తిదారులు తమ మధ్యన ఉత్పత్తి సాధనాలు, వనరులతో నిర్దిష్టమైన సంబంధాలలోకి ప్రవేశిస్తారు. వీటిని ఉత్పత్తి సంబంధాలు అని అంటాము. ఉత్పత్తి సంబంధాలు వ్యక్తుల మీద, ఉత్పత్తి సాధనాల మీద ప్రభావం చూపే శక్తి కలిగిన సంబంధాలు. సమాజంలో పైకి చూడటానికి అవి యాజమాన్య సంబంధాలుగా కనిపిస్తాయి. తదుపరి అంశం అదనపు ఉత్పత్తి, ఆస్తి యాజమాన్యం ద్వారా వర్గాల ఆవిర్భావం. మానవ సమాజ పరిణామపు ఒక దశలో మానవులు తమ తక్షణ జీవనావసరాలను మించి అదనంగా ఉత్పత్తి చేయగలుగుతారు. గణనీయమైన పరిమాణంలో అదనపు ఉత్పత్తి పోగుపడిన తర్వాత సమాజంలో ఒక భాగం ఉత్పాదక కార్యకలాపాలను విడనాడి సమాజంలోని మిగతా భాగం ఆధారంగా తగు తీరిక సమయాన్ని పొందుతారు. ఆ అదనపు ఉత్పత్తిని సొంతం చేసుకుంటారు. అదే వారి ప్రైవేటు ఆస్తికి ప్రాతిపదికగా ఉంటుంది. ప్రజలు ఈ ఆస్తి యాజమాన్యం ఆధారంగా వర్గాలుగా విభజించబడతారు. వాస్తవ ఉత్పత్తిదారులు తమ శ్రమతో అదనంగా ఉత్పత్తి చేసిన దానిని ఈ ప్రైవేటు ఆస్తి యజమానులు పోగేసుకుంటారు. దీన్నే మనం దోపిడీ అని పిలుస్తాము. సమాజంలో కొద్దిమందిగా ఉన్నవారు ఉత్పత్తి సాధనాలను అదుపు చేస్తున్న ప్రతి సమాజంలోనూ మరొక రకంగా చెప్పాలంటే ప్రతి వర్గ సమాజంలోనూ దోపిడీ ఉంటుంది. ఉత్పత్తి సాధనాలను అదుపు చేసేది పాలక వర్గాలే. తమకు లభించేదానికన్నా అదనంగా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేయడానికి ఈ అదుపుతోనే వారు ఒత్తిడి చేస్తారు. ఉత్పత్తిదారుల జీవితాలను ప్రతిఫలం చెల్లించని బలవంతపు శ్రమ ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన దాన్ని ఉత్పత్తిదారులతో సహా ఉత్పత్తి సాధనాలను అదుపు చేస్తున్న పాలక వర్గాలు అదుపు చేస్తాయి. ఈ అదనపు ఉత్పత్తిని స్వంతం చేసుకునే పద్ధతి ఒక్కో వర్గసమాజానికి ఒక్కో రకంగా ఉంటుంది. బానిస శ్రమ మీద ఆధారపడిన సమాజానికి, వేతన శ్రమ మీద ఆధారపడిన సమాజానికి మధ్య వ్యత్యాసం కేవలం వాస్తవ ఉత్పత్తిదారులైన శ్రామికుల అదనపు ఉత్పత్తిని స్వంతం చేసుకునే పద్ధతిలో మాత్రమే ఉంటుంది అని మార్క్స్ చెబుతాడు. తదుపరి అంశం ఉత్పత్తి విధానం. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు కలిసి ఉత్పత్తి విధానం అవుతుంది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధి వివిధ దశలకు అనుగుణంగా సామాజిక ఉత్పత్తి స్వభావం మారుతూ ఉంటుంది. అలాగే దానికి అనుగుణంగా ఉత్పత్తి సంబంధాలు ఏర్పడతాయి. వీటికి అనుగుణంగా సమాజం వివిధ ఉత్పత్తి విధానాలలోకి బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ విధానం పయనిస్తుంటుంది. వర్గాలు ఏర్పడని పూర్వ సమాజాలు ప్రధానంగా వేట, సేకరణ ఆర్థిక వ్యవస్థలతో, సంచార పశులకాపరులతో ఉంటాయి. అవి ప్రధానంగా తమ జీవనానికి సరిపడేంత మాత్రమే సంపాదించుకునే సమాజాలు. అదనంగా దాదాపు ఏమీ ఉండదు. అవి సహకారం, సమిష్టి శ్రమపై ఆధారపడిన సమాజాలు. వర్గ సమాజాలు ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారీ పూర్వ వర్గ సమాజాలు ప్రధానంగా స్థిరమైన వ్యవసాయంపై ఆధారపడిన సమాజాలు. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో ఉత్పత్తి పరంగానూ,
ఉపాధి పరిమాణం పరంగాను వ్యవసాయమే ప్రధాన ఉత్పత్తి రంగం. అందుచేత భూమి ప్రధాన ఉత్పత్తి సాధనం. కార్ఖానా ఉత్పత్తి వ్యవసాయ రంగానికి లోబడే ఉంటుంది. ప్రధాన ఉత్పత్తి సాధనం అయిన భూమి కలిగిన వారు, అదుపు చేసే వారు ఉత్పత్తిదారుల నుండి అదనపు శ్రమను, అదనపు ఉత్పత్తిని స్వంతం చేసుకుంటారు. అదనపు ఉత్పత్తిని స్వంతం చేసుకోవడం పెట్టుబడిదారీ వ్యవస్థకు భిన్నంగా ఆర్థికేతర అధికారం, ఆధిపత్యాలతో జరుగుతుంటుంది. ఈ సమాజాలలో దోపిడీ అనేది వ్యక్తిగతంగా ఆధారపడటంపై ఉంటుంది. వారసత్వంగా సంక్రమించే చట్టపరమైన అధికారాలు, బలవంతపు వ్యక్తిగత ఆధారాలు మతంతో మరింత దృఢపరచబడతాయి. ఈ సమాజాలలో ఉత్పత్తి యొక్క తక్షణ లక్ష్యం అవసరాలను తీర్చుకోవడమే. బానిస, ఫ్యూడల్ వ్యవస్థలు ఈ తరగతి కిందకు వస్తాయి. ఇప్పుడు బానిస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. బానిసలు యజమాని ప్రైవేటు ఆస్తి. వారు ఉత్పత్తి సాధనాలలో భాగం. వారి శ్రమ, ఆ శ్రమతో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు, చివరికి బానిసల శరీరాలు సైతం యజమాని ఆస్తులే. బానిసలకు వారి సంతానంపై కూడా హక్కు లేదు. బానిసత్వంపై ఆధారపడిన ఉత్పత్తి వ్యవస్థలో బానిసలపై ప్రయోగించబడుతున్న అణచివేత, క్రూరత్వం పైకి కనిపిస్తుంది. బానిసల శ్రమ ఫలితాన్ని వారిచేత బలవంతంగా పనిచేయించిన యజమాని స్వంతం చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. బానిస విధానం అత్యధిక మానవ చరిత్ర అంతటా కనిపిస్తుంది. కాని అది చరిత్ర కొన్ని దశల్లో మాత్రమే ప్రధాన వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఫ్యూడల్ వ్యవస్థలో ఫ్యూడల్ ప్రభువు భూమిపై కౌలు రైతులు తమ కుటుంబ శ్రమ శక్తి ఆధారంగా పనిచేస్తుంటారు. వారు తమ జీవన అవసరాల కోసం ఉత్పత్తి చేసే చిన్న ఉత్పత్తిదారులు. వారి అదనపు ఉత్పత్తిని ఫ్యూడల్ ప్రభువు స్వంతం చేసుకుంటాడు. ఈ అర్ధ బానిస రైతు విధానం ఫ్యూడల్ వ్యవస్థలో ప్రధాన శ్రమ విధానంగా ఉంటుంది. ఈ రైతుల శ్రమ అవసర శ్రమగాను, అదనపు శ్రమగాను విభజించబడటం బయటకు కనిపిస్తుంది. ఈ అర్ధ బానిస రైతులు తమ శ్రమ కాలంలో కొంత భాగం తమ పొలంలో పనిచేస్తారు. ఇది వారి స్వంతానికి చేసుకునే శ్రమ. ఆ శ్రమ ఫలితాన్ని వారే అనుభవిస్తారు. ఇది అవసర శ్రమ. ఈ అవసర శ్రమ కాలంలో కూడా ఫ్యూడల్ ప్రభువు అనేక అడ్డంకులు సృష్టిస్తుంటాడు. వారి శ్రమను సాధ్యమైనంతవరకు స్వేచ్ఛారహితం చేస్తుంటాడు. ఈ రైతులు తమ పొలంపై పనిచేసుకునేందుకు అనుమతించబడాలంటే ఫ్యూడల్ ప్రభువు భూమిపై కూడా పనిచేయాలి. ఈ శ్రమ ఫలితాన్ని ఫ్యూడల్ ప్రభువు స్వంతం చేసుకుంటాడు. అదనపు ఉత్పత్తి చాలావరకు కౌలు, పన్ను రూపాలలో ఆర్థికేతర నిబంధనలు, ఒత్తిళ్ల ద్వారా స్వాధీనం చేసుకోబడుతుంది. ఈ బలవంతపు స్వాధీనానికి చట్టబద్ధత కల్పించబడుతుంది. ఈ అదనపు శ్రమను ప్రభువులు ఎంత క్రూరంగా చేయించుకుంటారో ఆ శ్రమను చేయడానికి నిరాకరించిన రైతుల విషయంలో స్పష్టంగా బయటపడేది. ఇప్పుడు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి శక్తులు బ్రహ్మాండమైన ముందడుగు వేస్తాయి. మొట్టమొదటిసారి ఆర్థిక వ్యవస్థలో వస్తుతయారీ రంగం ఆధిపత్యస్థానంలోకి వస్తుంది. యంత్రాలు, ఫ్యాక్టరీలు ప్రధాన ఉత్పాదక కార్యకలాపంగా ఉంటాయి. ఫ్యూడల్ వ్యవస్థ శిథిలాల నుండి బూర్జువా వర్గం, కార్మిక వర్గం అనే రెండు ఆధునిక వర్గాలు ఆవిర్భవిస్తాయి. ఈ రెండు అంశాలు ఉత్పత్తి శక్తుల్లోని రెండు ప్రధాన అంశాలైన పెట్టుబడి, శ్రమశక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న ప్రతిచోట అది స్వయం ఉపాధి ఆధారంగానూ, లేదా మిగులు ఉత్పత్తిని విక్రయించుకునే ప్రాతిపదికన పనిచేసే చిన్న తరహా ఉత్పత్తిని ధ్వంసం చేస్తుంది. స్వంత వినియోగం కోసం కాకుండా కేవలం విక్రయించడం కోసమే ఉత్పత్తి చేయడం సాధారణ సూత్రంగా ఉంటుంది. ఆ విధంగా సరుకుల ఉత్పత్తి సర్వవ్యాపితమవుతుంది. డబ్బు సర్వవ్యాపితమవుతుంది. అది ఒక స్వతంత్ర సామాజిక శక్తిని సంతరించుకుంటుంది. విలువ కలిగిన వస్తువుగా దాన్ని ఏ సమయంలో అయినా, ఏ సరుకుతో అయినా మారకం వేయవచ్చు. ఆ విధంగా అది ఏ వినియోగపు విలువగానైనా మారుతుంది. భౌతిక సంపదకు అది ఒక సూచికగా ఉంటుంది. ఈ సంపద చిహ్నం ఏ వ్యక్తి వద్ద కేంద్రీకరించబడుతుందో డబ్బుకుండే సామాజిక శక్తి ఆ వ్యక్తి యొక్క ప్రైవేటు శక్తిగా మారుతుంది. శ్రమశక్తి సరుకుగా మారడం, దాన్ని క్రయ విక్రయాలు చేయగలగడం, ఇతర ఉత్పత్తి విధానాల నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తిని విడదీసి చూపుతుంది. శ్రమశక్తి సరుకుగా మారాలంటే ఉత్పత్తిదారులపై విధించిన ఇతర అన్ని ఆంక్షలను తొలగించాలి, శ్రామికులను ఉత్పత్తి సాధనాలన్నింటి నుండి నిరాస్తిపరులను చేయాలి. పెట్టుబడిదారీ విధానం శ్రామికుల నుండి ఉత్పత్తి సాధనాలను బలవంతంగా తొలగించడంపై స్థాపించబడుతుంది.
ఉత్పత్తి ప్రక్రియను పెట్టుబడి అదుపు చేస్తుంది. శ్రామికుడు పెట్టుబడిదారుని ఆధీనంలో పనిచేస్తాడు. ఉత్పత్తి పెట్టుబడిదారుని ఆస్తిగా మారుతుంది. ఉత్పత్తి సాధనాలను శ్రామికుడు పనిచేయించడు. ఉత్పత్తి సాధనాలే శ్రామికుని చేత పని చేయిస్తాయి. పెట్టుబడిదారీ విధానంలో ఉత్పాదకత, ఆ విధంగా మిగులు ఉత్పత్తి ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయికి పెరుగుతాయి. ఈ వ్యవస్థలో మిగులు అదనపు విలువ రూపాన్ని సంతరించుకుంటుంది. దీన్ని దోపిడీదార్లు స్వంతం చేసుకొని తమలో తాము పంపిణీ చేసుకుంటారు. అదనపు విలువను స్వంతం చేసుకోవడం అనేది పెట్టుబడిదారీ పూర్వవర్గ సమాజాలన్నింటికి భిన్నంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి ప్రక్రియలో అంతర్గతంగానే ఇమిడి ఉంటుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.